గురుగారు మరొక ఉత్తరం చూద్దామండి. గాయత్రి గారు చెన్నై నుంచి రాస్తున్నారు. దేవునికి తమలపాకుల పూజ చేయిస్తే వాటిని తరువాత ఏం చేయాలి తెలియచేయండి అంటూ కోరుతున్నారు. ఎప్పుడు దేవుడికి పూజ చేసిన ఉద్వాసయిష్యే ఉద్వాసయ అని ఎప్పుడు ఆ విగ్రహంలోనికి అంతకుముందు అమ్మవారినో అయ్యవారినో మరొకరినో ఆవాహన చేశామో, పూజను చేశామో, ఆ ఆవాహన చేసి పూజ చేసి ఉద్వాసన చెప్పేంత వరకు కూడా స్పష్టంగా దేవుడో దేవతో దాంట్లో ఉన్నట్టే. ఎప్పుడైతే ఉద్వాసన చెప్పేశామో ఆ తర్వాత ఆ కనిపించేది ఇత్తడి బిందె, దాని మీద కొబ్బరికాయ, దాని మీద రవికలగుడ్డ, అదే తప్ప దానిలో దైవ విధానం లేదు. ఏ తమలపాకుల పూజ, పుష్ప పూజ, మరో పూజ చేస్తే దైవ ప్రసాదంగా మనం తీసుకుని సరైనటువంటి భక్తులకి, దాని మీద విశ్వాసం ఉన్న వాళ్ళకి పంచగలిగినన్ని మాత్రమే మనం తీసుకుని, మిగిలినవన్నీ కూడా దేవుడికి సంబంధించిన పుష్పాలను ఎలా అయితే నిర్మాల్యంగా తీసి ఎక్కడ మనం వేసేస్తున్నామో అక్కడ వేసేయడం తప్పు కాదు. చాలామంది ఏం చేస్తారంటే, ఇది అమ్మవారికి సమర్పించినటువంటి తమలపాకులండి, అమ్మవారికి పూజ చేసిన పుష్పాలండి అని దాస్తారు. ఎన్ని రోజులు ఉంటాయి? ఒకరోజు, రెండవ రోజు దగ్గర నుంచి మాడిపోయి కుళ్ళిపోయి ఇంకో రకంగా అయిపోతాయి. కాబట్టి ఎప్పుడైతే ఉద్వాసన చెప్పేశామో ఆ తర్వాత అది నిర్మాల్యం కిందే లెక్క అవుతుంది తప్ప వాటిని జాగ్రత్తగా దాచుకోవాలని నియమం ఏమాత్రము లేదు. మనం రోజు పొద్దున్న చేసరికి వెంటనే నిర్మాల్యాన్ని తొలగిస్తున్నాం కదా. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆ తీసినటువంటి పుష్పాలని ఆ తీసేటప్పుడు ఒక మంత్రాన్ని చదివి తీస్తారు. తీసి వెంటనే శ్రీరంగ భావని ప్రత్యేకంగా అక్కడ ఉంటుంది, దాంట్లో వేసేస్తారు. అదే ఉదాహరణని ఇక్కడ మనం పాటించుకోవచ్చు, అదే సంప్రదాయాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, నేరం కాదు.